హలో ఫ్రెండ్స్ అందరికి మనమైతే శ్రీశైలం వెళ్ళిపోతున్నాము దేవుని దర్శనం చేసుకోవడానికి. నేను చెల్లె ఇంకా మా రిలేటివ్స్ అయితే వెళ్తున్నాం అనమాట. ఆటో దిగంగానే రన్నింగ్ లో అయితే బస్ ఎక్కేసినాము, లేట్ అయిపోయింది అని. ఈ బస్సు మిస్ అయితే నెక్స్ట్ 1 అవర్ తర్వాత ఇంకో బస్సు ఉంటదంట. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగున్నది. సిటీ దాటంగానే ప్రశాంతంగా ఉంది. మొత్తం వాటర్ ఫాల్స్ ఇట్లా అన్ని చూసుకుంటూ అయితే వెళ్ళిపోయినాము. ఈ కొండలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నదో. అదే కొండలు ఇప్పుడు మనం ఎక్కుతున్నాం అనమాట. ఈ బస్సు వాళ్ళు చాలా పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేస్తారు. ఎంత చిన్న దాంట్లో అయినా కరెక్ట్ గా తీసుకుని వెళ్ళిపోతారు. ఒక కొండ మాత్రం దిగేసినాం, మధ్యలో బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇంకో కొండ ఎక్కేసినాం ఇప్పుడే. ఇక్కడ చాలా చలిగా ఉంది, ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా. ఇక్కడికి వచ్చి రూమ్ అయితే తీసేసుకున్నాము ఇందులో. ఇక బయటికి వచ్చి చిన్న గుళ్ళని దర్శనం చేసుకొని ఇవైతే కొనుక్కున్నాం ఫ్రెండ్స్. మార్నింగ్ 5 o'clock అయితే దర్శనంకి వెళ్ళిపోవాలి మనము. సంఘానికి వచ్చేసినాము, నైట్ లేట్ అయిపోయిందని. ఇక్కడ భోజనం పెడతారు అనమాట. భోజనం తినేసి పడుకోవాలి వెళ్ళి తొందరగా. అన్నం అయితే చాలా టేస్టీగా ఉండే, పప్పు అన్నము. మార్నింగ్ శ్రీశైలం మల్లికార్జున దర్శనం అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడికి ఫోన్స్ నాట్ అలౌడ్, సో అక్కడికి తీసుకెళ్లలేదు, షూటింగ్ కూడా చేయలేదు. ఇది కూడా శ్రీశైలంలో ఫేమస్ వాటర్ ఫాల్ చిన్నది. ఇక్కడ నీళ్లు చాలా టేస్ట్ ఉంటాయి. ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ కొంచెం ఎంజాయ్ కూడా చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మనం 2-3 months కి ఇట్లా ఒక ట్రిప్ వేస్తే చాలా రిలాక్సింగ్ ఉంటది అనమాట గుడిలో. ఇక్కడ చూడండి దేవుని పైన నీళ్ళు పడతా ఉన్నాయి. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నమాట. లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రావడం కష్టము. అందరు ఇక్కడికైనా తిరిగి బయటికి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే అక్కడ లోయ ఉంది, ఇక్కడనేమో ఫారెస్ట్ ఉందన్నమాట. అందుకని ఇది చూడడానికి చాలా బాగుంది, కానీ మొత్తం డేంజర్ ఫ్రెండ్స్. ఇది మేము వేరే దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ బైనాక్యులర్స్ పెట్టినారు పైన టాప్ ఫ్లోర్ లో. మన గర్భగుడి ఇక్కడికి 5 kilometers, సో అక్కడ నుంచి కనిపిస్తుంది గర్భగుడి బైనాక్యులర్స్ నుంచి. అన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేసేసినాము. ఇక వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసినాం రూమ్ కి, ఫ్రెష్ అయ్యి బస్ అయితే ఎక్కేసినాము హైదరాబాద్ కి. మనం ఎక్కడికి వెళ్ళిన ట్రిప్స్కి మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తుంటే అదో రకమైన బాధ ఉంటుంది. అది మీకు కూడా ఉంటుందా? కామెంట్ చేసి పెట్టండి ప్లీజ్. వెళ్ళేటప్పుడు చాలా మంచి బస్ దొరికింది, సో వ్యూ ఇంకా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాం ఫ్రెండ్స్. నేను అర్జెంట్లో బస్సులో వచ్చినాను, కానీ ఇక్కడ కార్లో వస్తేనే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి ప్లేసెస్లో ఆపరు, మనం అయితే ఎక్కడైనా ఆపుకోవచ్చు కదా. నైట్ బస్ డ్రైవర్ ఒక మంచి హోటల్లో అయితే ఆపాడు. అక్కడ డిన్నర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంటికైతే రీచ్ అయిపోయినాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.